హాయ్ హలో అండి వెల్కమ్ టు హాష్కా వ్లాగ్స్. అన్నీ ఇంట్లో ఉన్న వాటితోనే ఈ స్నాక్ని ప్రిపేర్ చేసుకోవచ్చండి. పుల్ల పుల్లగా కారం కారంగా భలే రుచిగా ఉంటుందండి. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. 5 నిమిషాల్లో అయిపోతుంది. ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా. మనం ప్రిపేర్ చేసేది అటుకుల మిక్చర్ అండి. అటుకుల్ని వేపించుకోవాలి కదా, అందుకు స్టవ్ ఆన్ చేసుకుని మూకుడు పెట్టుకుని ఆయిల్ వేసుకుందాము అటుకుల్ని డీప్ ఫ్రై చేసుకోవడానికి. అటుకులు డీప్ ఫ్రై చేయడానికి ఆయిల్ బాగా వేడెక్కనివ్వాలండి. చూసారు కదా, అటుకులు వేయగానే పొంగాలి అన్నమాట. మంట సిమ్లో పెట్టుకుని అటుకులు వేసుకోవాలండి. చూసారు కదండి ఎలా వేగిపోయాయో. అటుకులు ఆయిల్లో వేయగానే వేగిపోతాయండి. వెంటనే తీసేయాలి అన్నమాట, లేకపోతే బ్రౌన్ కలర్ వచ్చేసి మాడిపోయే అవకాశం ఉంటుంది. ఇవన్నీ కూడా ఒక గరిటెలోకి తీసేసుకుని పక్కన ఒక ప్లేట్లో టిష్యూ పేపర్ వేసి పెట్టుకోండి. ఆయిల్ అంతా కూడా టిష్యూ పేపర్ లాగేస్తుంది. లాస్ట్లో మిగిలిన ఆయిల్ ఉంటుంది కదండి, ఆ ఆయిల్ కొద్దిగా తీసేసి మిగిలిన ఆయిల్లో వేరుశనగ గుళ్ళు వేపించుకుని పక్కన పెట్టేసుకుందాము. చూసారు కదండి అటుకుల మిక్చర్ ఎంత గుల్లగా ఉందో, ఇలా ఉండాలి అన్నమాట. దీన్ని ఒక బౌల్లోకి వేసుకుందాము. ఈ అటుకుల మిక్చర్ చాలా బాగుంటుందండి. చేసేటప్పుడు నేను కూడా అనుకోలేదన్నమాట ఇంత బాగా వస్తుందని. చాలా బాగుందండి. పిల్లలైతే భలే ఇష్టంగా తింటారు. దీనిలో సన్నగా కట్ చేసి పక్కన పెట్టుకున్న కొత్తిమీర, ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేసుకుందాము. స్పైసీనెస్ తగ్గట్టుగా కారం వేసుకోండి. ఎక్కువగా కారం తినాలనుకునేవారు కొద్దిగా ఎక్కువ వేసుకోండి. చిన్నపిల్లలకి పెట్టేవారు అయితే కొద్దిగా తగ్గించి వేసుకోండి. 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ ఉప్పు వేసుకోవాలండి. మనం వేపించి పక్కన పెట్టుకున్న గుళ్ళు కూడా వేసేసుకుందాము. దీనిలో కొంచెం పులుపు ఎక్కువగా ఉంటే బాగుంటుందండి. పుల్ల పుల్లగా కారం కారంగా భలే ఉంటుందన్నమాట. ఒక నిమ్మకాయ సరిపోతుందండి. చూసారు కదా, గింజలు లేకుండా ఇలా పిండుకోండి. దీనిలోనే ఒక 1/2 టీ స్పూన్ చాట్ మసాలా, 1/2 టీ స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి. చాలా బాగుంటుందండి. వీటన్నిటినీ కూడా బాగా కలిసేటట్టు ఇలా చేత్తో కలుపుకోండి. చూసారు కదా, ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా కలుపుకోవాలి అన్నమాట. చాలా చాలా బాగుంటుందండి. ఒక్కసారి తింటే మాత్రం వదిలిపెట్టరు. అడిగి మరీ ఈ రెసిపీని చేయించుకుంటారు. అంత బాగుంటుంది. ఒకసారి కలుపుకున్న తర్వాత పులుపు, కారం, ఉప్పు అన్నీ సరిపోయాయో లేదో చూసుకోండి. చాలా రుచిగా ఉందండి నేను చేసిందైతే. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో నాకు కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈ రెసిపీని మీ ఫ్రెండ్స్తో, రిలేటివ్స్తో షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇలాంటి మరెన్నో ఈజీ రెసిపీస్ కోసం హాష్కా వ్లాగ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఓకే అండి, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.